హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో మనం ఎక్కడ కూర్చున్నా కూడా మనకు రావాల్సిన ఆహార పదార్థాలు అట్లా వచ్చేస్తాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం అనుకున్న ఏరియా సంబంధించి మనవాడు అయితే మాత్రం ఆ ఏరియా పంట పండుతుంది. లేటెస్ట్గా అలాంటి ఉదంతమే ఒక చోట జరగబోతుంది. మల్టిపుల్ సెక్టర్స్ ఆ ఏరియా మీద మోహరించబోతున్నాయి. ఎందుకు చెప్పానంటే, వడ్డించేవాడు అనేది చాలా కీలకమైన పదవుల్లో ఆ ప్రాంతానికి సంబంధించిన వారుంటే ఆ ప్రాంతానికి ఏదో ఒక రూపంలో ప్రయోజనం జరుగుతుంది. అలాంటి ఉదంతమే ఈ వార్త, ఈ న్యూస్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో డ్యూరేషన్ పెద్దగా ఉండదు, సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. బట్ యాజ్ యూజువల్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఫ్యూచర్ సిటీలో సరైన ఏరియాను గుర్తించడంలోనే అసలైన తెలివితేటలు దాగున్నాయి. గుర్తించలేకపోతే ఖచ్చితంగా, డెఫినెట్గా, మార్క్ మై వర్డ్స్, నిట్ట నిలువలా మునుగుతారు. చాలామందికి అది అర్థం కావడం లేదు. అర్థం కాక వాళ్లకున్న అంచనాల ప్రకారం ఏదో చేస్తున్నారు. తర్వాత తిమ్మిని బమ్మిని చేసే కొంతమంది రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వాళ్ళ వలలో కూడా చిక్కుకుంటున్నారు. అది కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. నేనైతే స్పష్టంగా, ఇంకా చెప్పాలంటే విస్పష్టంగా ఒక మాట చెప్తున్నాను. ఫ్యూచర్ సిటీలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది మాత్రం ఖచ్చితంగా బుర్ర మ్యాక్సిమం ఉపయోగించాలి, లేదా నిజాలు స్పష్టంగా చెబుతున్న నాలాంటి వారిని విశ్వసించాలి. ఇలా కాకుండా మాకు అలవాటైనట్టుగా, మాకు నచ్చినట్టుగా, మాకు అర్థమైనట్టుగా ముందుకెళ్తామంటే ఖచ్చితంగా ఎక్కడో చోట బోర్లా పడతారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల తారసపడుతున్న కొందరు వ్యక్తులను ఉద్దేశించి మాట చెప్పాల్సి వస్తుంది. రైట్, ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి చూస్తే 2-3 రకాల కోణాలు ఉన్నాయి. ఒకటి, రేవంత్ రెడ్డి గారు సెకండ్ టర్మ్ కూడా వస్తే అందులో నో డౌట్ ఫ్యూచర్ సిటీ ఆయన అనుకున్న సమగ్ర స్వరూపంలో ఎలాంటి మార్పులు ఉండవు. ఇక్కడ సమగ్ర స్వరూపం అని ఎందుకంటున్నానంటే, FCDA అన్నది వేరు, ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఫేజ్ కింద డెవలప్ అవుతున్న కోర్ ఏరియా వేరు. ఇది అర్థం చేసుకున్న వాళ్లకు సరైన నిర్ణయం తీసుకునే అవకాశం దొరుకుతుంది. అర్థం చేసుకోలేని వాళ్ళు చాలా మంది చూపిస్తున్నట్టుగానే ఎంటైర్ ఫ్యూచర్ సిటీలో ప్రతి మూల కూడా డెవలప్ అవుతుందని చెప్పి ఆ భ్రమంలో ఉండిపోతారు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ ఫస్ట్ జీవో జారీ చేసిన దాని ప్రకారం 69 జీవో 2025 మార్చి 12న వచ్చిన దాని ప్రకారం 56 గ్రామాలు అయితే, ఆ తర్వాత ఇటీవల కలిపిన వాటితో ఇప్పుడు 71 గ్రామాలు అయ్యాయి. ఇంకా కొన్ని గ్రామాలను మాడుగుల, మాల్, తర్వాత మరి కూడా అటువైపు కలుపుతున్నారు. కాబట్టి ఓవరాల్గా 85 విలేజెస్ను మనం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో చూడబోతున్నాం. ఇక్కడ మళ్ళీ ఇంకొందరు మోసపోయే విధానం ఏంటంటే, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ లిమిట్స్ వేరు, మళ్ళీ ఇది ఒకటనుకోని కూడా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది. సో ఇవన్నీ క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలంటే ఒరిజినల్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఆధారంగా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే నమ్మాలి. ఎవరికి వాళ్ళ వెంచర్లను ప్రమోట్ చేసుకోవడానికి ఎవరికి వాళ్ళు నచ్చినట్టుగా ఇమేజెస్ చేస్తున్నారు. రకరకాల అవి ఈ మధ్య ఇంకా ఏఐ వచ్చాయి కాబట్టి జెమినీ కానీ, గూగుల్ జెమినీ కానీ, తర్వాత చాట్ జీపీటీ కానీ, వాటిల్లో కూడా రకరకాలుగా తమకు నచ్చినట్టుగా అన్వయించుకొని బురుడి కొట్టిస్తున్నారు. ఈ బురుడి కొట్టించే వాళ్ళ చేతిలో పడి చాలామంది కూడా రాంగ్ స్టెప్స్ కూడా వేస్తున్నారు. సో అలాంటి వారు ఒకసారి గవర్నమెంట్ సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ని చూడమని చెప్పి నేను అడ్వైస్ చేస్తున్నాను. ఎవరైనా నన్ను విశ్వసిస్తే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఫ్యూచర్ సిటీలో ఎట్ ఎనీ కాస్ట్ డెవలప్ అయ్యే ఏరియాకు దగ్గరలో చూపిస్తాను. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఎట్ ఎనీ కాస్ట్ అనేది, ఈ మధ్య హరీష్ రావు గారు మేము వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం, ఫార్మాకి ఏదైతే గతంలో మేము ప్రియారిటీ ఇచ్చామో అదే కొనసాగిస్తామని చెప్పారు. ఈ ట్రిక్కీ థింగ్ను అర్థం చేసుకున్న వాళ్ళు రైట్ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తారు. దీన్ని తేలిగ్గా తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. సో అది కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. అలాంటి వారు ఖచ్చితంగా ప్రయోజనం పొందే రకంగా నేను అడ్వైస్ చేస్తాను. ఇక ఈ వీడియో విషయానికి వస్తే, తిమ్మాపూర్ అనే మనకు ఇప్పుడు హైదరాబాద్ మెయిన్ సిటీకి, ఫ్యూచర్ సిటీకి మధ్యలో ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాకు సంబంధించి నిజానికి అక్కడ కొంత కన్జర్వేటివ్ ఏరియా ఉండడం, ఫారెస్ట్ కూడా దగ్గర ఉండడం వల్ల పెద్ద ఎత్తున భూసేకరణ సాధ్యం కాదు అన్న అభిప్రాయాలు అందరిలో ఉన్నాయి. అది నిజం కూడా. కానీ అక్కడక్కడ చిన్న కమతాలను భూసేకరణ చేయడం ద్వారా అక్కడ తిరుగులేని సెక్టర్స్ అక్కడ రాబోతున్నాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్నాను. తిమ్మాపూర్ అనేది మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి స్వస్థలం. సో ఆ సరౌండింగ్ ఏరియాలో ఇవి కూడా మళ్ళీ స్టేట్ లెవెల్ది కాదు, సెంట్రల్ లెవెల్కు సంబంధించిన సంస్థలు వస్తున్న పరిస్థితి. సో అది చెప్తున్నాను నేను. క్లియర్ కట్గా చూస్తే
ఇండస్ట్రియల్ పార్కుకు మాస్టర్ ప్లాన్ అని చెప్పి దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తున్నాయి. విమానం అండ్ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి సంబంధించిన అక్కడ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎన్ని అంటే ఇండస్ట్రీస్ ఓవరాల్గా 229.87 ఎకరాలు అంటే ఆల్మోస్ట్ 230 ఎకరాలు అనుకోండి, అదొకటి. తర్వాత కమర్షియల్ 4.16 ఎకరాలు, సౌకర్యాలు 5.13 ఎకర్స్, ఇన్స్టిట్యూషనల్కి 4.52 ఎకరాలు, యూటిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 15.35 ఎకరాలు, రెసిడెన్షియల్కు 4.50 ఎకరాలు, పచ్చదనానికి 40 ఎకరాలు, లాజిస్టిక్స్కు 5.8 ఎకరాలు, ట్రక్ టెర్మినల్కు 12.12 ఎకరాలు, రోడ్లకు 40 ఎకరాలు చొప్పున అక్కడ చేస్తున్నారు. ఇది ఎక్కడ వస్తుంది అంటే విమాన రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కోసం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ రెవెన్యూలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అందుకు సంబంధించి తిమ్మాపూర్ రెవెన్యూ న్యూ సర్వే నంబర్ 38లో 350 ఎకరాలు, సర్వే నంబర్ 162లో 217 ఎకరాలు, మొత్తం 567 ఎకరాలను ప్రభుత్వ అసైన్డ్ భూమి సేకరణకు నోటిఫికేషన్ గతంలోనే ఇచ్చింది. ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు పూర్తయింది. ఓన్లీ కొంత ఏరియాకు మాత్రమే నష్టపరిహారం కూడా చెల్లించారు. ఇంకొద్దిగా నష్టపరిహారం పూర్తి చేస్తే దానికి సంబంధించిన వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమి వస్తున్నాయంటే సర్కార్ సేకరిస్తున్న 567 ఎకరాల భూమి నుంచి 362 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ లో భాగంగా విమానం, రక్షణ రంగం, ఐటీ, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ సంస్థల ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో 330 అడుగులు, మనకు తెలుసు ఇది రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి రతన్ రోడ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ రోడ్డు కూడా ఇది చాలా దగ్గరలో ఉన్న పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పటికే రహదారి నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయి ఫస్ట్ ఫేజ్ సంబంధించి. తర్వాత FCDA భవనం ఇటీవల ప్రారంభమైంది. తర్వాత ఇండస్ట్రియల్ పార్క్ కూడా ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో అతి వేగంగా తిమ్మాపూర్ ప్రాంతం ఒక కొత్త రూపును, రేఖలను సంతరించుకోబోతోంది. సో అది ఐడియల్ ఏరియా. పైగా డిస్టెన్స్ పరంగా చూస్తే కూడా ఔటర్ రింగ్ రోడ్ నుంచి పూర్తిగా ఫ్యూచర్ సిటీ దాకా వెళ్ళనక్కర్లేదు. చాలా యువతలే ఈ ప్రాంతం ఉంటుంది. అఫ్కోర్స్ FCDA పరిధిలో ఉంది, కానీ FCDAతో ప్రమేయం లేకుండా ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. రక్షణ రంగానికి సంబంధించినవి, విమానయాన రంగానికి సంబంధించినవి వస్తున్నాయి. కాబట్టి ఆ ఏరియాకు సంబంధించి ఖచ్చితంగా ఇది ఒక సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరికైనా ఆల్రెడీ అక్కడ భూములున్న అదృష్టవంతులు, లేని వారు కూడా నియర్ బై ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ఒక రకమైన ఏమంటారు దాన్ని, ఒక గేమ్ చేంజింగ్ ఇండస్ట్రియల్ పార్క్గా మనం చెప్పుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఏరియా మీద ఫోకస్ చేయండి. రైట్, ఫ్యూచర్ సిటీ సెంట్రిక్గా మాత్రం ఎవరైనా అనుకుంటే మాత్రం కాంటాక్ట్ చేయండి. దాంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డుకు అటుపక్కన ఇటుపక్కన ఇమ్మీడియట్గా ఇళ్ళు ఎవరైనా కట్టుకోవాలనుకుంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీతో పాటు మెట్రో కనెక్టివిటీ ఉన్న రావిర్యాల ఏరియా, ఆదిబట్ల ఏరియా, అదే రకంగా తుక్కుగూడ ఏరియా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గర హై స్పీడ్ రైల్ టెర్మినల్స్, అంటే దేశంలో మన కనెక్టివిటీ ఉన్న ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, తిరుపతి కావచ్చు, అమరావతి కావచ్చు, పూణే కావచ్చు, వీటన్నింటికి గమ్యస్థానాలకు వేగంగా చేర్చే హై స్పీడ్ రైల్ కూడా దగ్గరలో వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ 15 ఎగ్జిట్ దగ్గర వస్తుంది. వీటన్నింటికి కూడా ఆల్మోస్ట్ 15 to 20 minutes డ్రైవ్లో ఇవన్నీ ఏరియాస్ ఉంటాయి. కాబట్టి ఆ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు, ఇన్వెస్ట్ చేయడం కాదు, ఎవరైనా ఇమీడియట్గా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయవచ్చు. అదే రకంగా తుక్కుగూడ దగ్గర ఒక హై రైజ్ అపార్ట్మెంట్ కూడా వస్తుంది. చాలా తక్కువ ధరకే ఇప్పుడు అందుబాటులో ఉంది. 2028లో మీకు హ్యాండ్ ఓవర్ జరుగుతుంది. అది చాలా చాలా ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. హై రైజ్ అంటే 20 floors అక్కడ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ కానీ, లేదా ఔటర్ రింగ్ రోడ్ 14, 13, 12 దగ్గరలో ఇమ్మీడియట్ ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇమ్మీడియట్గా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. అదే రకంగా నాతో పాటు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం అనుకున్నవారు కూడా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు, మా టీంలో చేరవచ్చు. అతి త్వరలో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాం. కావాల్సిన కోచింగ్ ఇచ్చి, కావాల్సిన తర్ఫీదునిచ్చి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే రకంగా ఎంకరేజ్ చేసే పరిస్థితులు ఉంటాయి. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.